ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభ స్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే షట్చత్వారింశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 46వ సర్గము. హతాన్ మంత్రి సుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మనా రావణ సంవృతాకారశ్చకార మతిముత్తమాం. గొప్ప పరాక్రమశాలియగు హనుమంతుడు మంత్రిపుత్రులనందరినీ చంపెనని విని తన దిగులు పాటును బయటికి వెల్లడింపక రావణుడొక ఆలోచన చేసెను. సవిరూపాక్షయూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసం ప్రగసం భాసకర్ణం చ పంచసేనాగ్రనాయకన్ సందిదేశ దశగ్రీవో వీరాన్నయ విశారదాన్ హనుమద్గ్రహణ వ్యగ్రాన్ వాయువేగ సమాన్యుధి. రాక్షస సేనానాయకులగు విరూపాక్షుడు, యుపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుడు, భాసకర్ణుడు అను 9 మహావీరులు నీతి విశారదులు హనుమంతుని పట్టుకొనుటలో మిక్కిలి ఉత్సాహము కలవారు. యుద్ధమున వాయుదేవునితో సమానమగు వేగము కలవారు. వారిని జూచి రావణుడిట్లాజ్ఞాపించెను. యాత సేనాగ్రగాః సర్వే మహాబల పరిగ్రహాః సవాజిరథ మాతంగాస్స కపిశాస్య తామితి. ఓ సేనానాయకులారా, మీరు రథములతోనూ గుర్రములతోనూ ఏనుగులతోనూ పోయి యా వానరుని నిర్బంధింపుడు. యత్నైశ్చ ఖలు భావ్యం స్యాత్తమాసాద్య వనాలయం కర్మ చాపి సమాధేయం దేశకాల విరోధినం. వనచరుడగు నా వానరుని యొద్దకు మీరు పోయి గట్టి ప్రయత్నములతో నుండవలయును. దేశమునకును కాలమునకును విరుద్ధమైన పనిని మాత్రము చేయవద్దు. వానరోయమితి జ్ఞాత్వా న హి శుద్ధ్యతి మే మనః నైవాహం తం కపిం మన్యే యథేయం ప్రస్తుతా కథా. అతడు వానరుడని తెలిసిన మాత్రమున నా మనస్సు కుదుటపడదు. ఈ మధ్య జరిగిన సంఘటనలను బట్టి చూడగా అతడు వానరుడని నాకు తోచుటలేదు. నహ్యహం తం కపిం మన్యే కర్మణా ప్రతితర్కయన్ సర్వథా తన్మహద్భూతం మహాబల పరిగ్రహం. అతడు చేసిన పనులను బట్టి చూడగా ఆ వచ్చినవాడు వానరుడని అనుకొనను. గొప్ప బలము కల మహాభూతముగా గానవచ్చుచున్నది. భవేదింద్రేణ వా సృష్టమస్మదర్ధ తపోబలాత్ సనాగయక్ష గంధర్వా దేవాసుర మహర్షయః యుష్మాభిః సహితైః సర్వైర్మయా సహ వినిర్జితాః తైరవశ్యం విధాతవ్యం వ్యళీకం కించిదేవ నః. ఇంద్రుడు మనలను నశింపజేయుటకై తపస్సు చేసి యాతనిని సృజించియుండును. మీ అందరి సహాయముతో నేనిదివరలో నాగులను, యక్షులను, గంధర్వులను, దేవతలను, అసురులను, మహర్షులను జయించి ఉన్నాను. వారందరూ మనకేదైనా కీడు చేయవలసియే ఉన్నది కదా. వారే ఇట్లొనర్చియుందురు. తదేవ నాత్ర సందేహః ప్రసహ్య పరిగృహ్యతాం నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీర పరాక్రమః. నేను తలచినది సత్యమే, ఇందులకు సందేహము లేదు. బలత్కారముగానైనను ఈ వానరుని పట్టుకొనుడు. వీడు గొప్ప పరాక్రమము కలవాడు కావున వీని నవమానించుటకు మీకు సాధ్యము. దృష్టాహి
హరయః పూర్వం మయా విపుల విక్రమాః వాలీ చ సహ సుగ్రీవో జాంబవాంశ్చ మహాబలః. నేనిదివరలో గొప్ప పరాక్రమశాలురగు వానరులను పెక్కుమందిని చూచియున్నాను. వాలిని, సుగ్రీవుని, గొప్ప బలశాలియగు జాంబవంతుని చూచియున్నాను. నీలసేనాపతిశ్చైవ ఏ చాన్యే ద్వివిధాదయః నైవం తేషాం గతిర్భీమాన తేజో న పరాక్రమః. సేనాధిపతియగు నీలుని, ద్వివిధుడు మున్నగు ఇతర వానరులను చూచియున్నాను. వారికెవ్వరికి ఎట్టి భీకరమగు గమనము గాని, తేజస్సు గాని, పరాక్రమము గాని కానరాదు. నమతిర్న బలోత్సాహౌ నరూప పరికల్పనం మహత్సత్వమిదం జ్ఞేయం కపిరూపం వ్యవస్థితం. వారెవ్వరికి ఇట్టి బుద్ధి గాని, బలము గాని, ఉత్సాహము గాని లేవు. ఇతడు గొప్ప బలముతో కపిరూపమును ధరించిన మహాభూతమై ఉండును. ప్రయత్నం మహదాస్థాయ క్రియతామస్య నిగ్రహః కామం లోకాస్త్రయస్సేంద్రా ససురాసుర మానవాః. మీరు గొప్ప ప్రయత్నమున వీనిని పట్టుకొనవలయును. మీరు మహాపరాక్రమవంతులు. ఇంద్రునితో కూడా దేవతలు, అసురులు, మానవులును, ముల్లోకముల వారును వచ్చినను యుద్ధమునందు మీ ఎదుట నిలువలేరు. భవతామగ్రతః స్థాతుం న పర్యాస్తా రణాజిరే తథాపితు నయజ్ఞేన జయమాకాంక్షతారణే. అయినను యుద్ధమునందు విజయమును కోరు నీతివేత్త ఎంతయో ప్రయత్నించి తన్ను తాను రక్షించుకొనవలయును. జయాపజయములను నిర్ణయింపలేము. ఆత్మారక్ష్యః ప్రయత్నేన యుద్ధసిద్ధిర్హి చంచలా తే స్వామి వచనం సర్వే ప్రతిగృహ్య మహాౌజసః. గొప్ప పరాక్రమము కలవారును, గొప్ప వేగము కలవారును, అగ్నితో సమానమగు తేజస్సు కలవారును అగు ఆ సేనానాయకులందరును ప్రభుని ఆనతిని స్వీకరించి హనుమంతుని పైకి పోయిరి. సముత్పేతుర్మహావేగా హుతాశ సమతేజసః రథైర్మత్తైశ్చ మాతంగైర్వాజిభిశ్చ మహాజవైః. వారు రథములతోనూ, మదించిన ఏనుగులతోనూ, మిక్కిలి వేగముగల గుర్రములతోనూ, తీక్ష్ణములైన వివిధ శస్త్రములతోనూ, సమస్త సైన్యములతోనూ కూడియుండిరి. శస్త్రైశ్చ వివిధైస్తీక్ష్ణైః సర్వైశ్చోపచితా బలైః తతస్తం దదృశూర్వీరా దీప్యమానం మహాకపిం రశ్మిమంతమివోద్యంతం స్వతేజో రశ్మిమాలినం తోరణస్థం మహోత్సాహం మహాసత్వం మహాబలం. హనుమంతుని పైకి బోయిన వీరులైన యా 5 సేనానాయకులను ఆ వనద్వారముపైనున్న యా కపివరుని చూచిరి. అతడు ఉదయించుచున్న సూర్యుని వలె ప్రకాశించుచుండెను. తేజస్సున సూర్యుని పోలియుండెను. అతడు గొప్ప ఉత్సాహము, గొప్ప సత్వము, గొప్ప బలము కలిగియుండెను. మహామతిం మహావేగం మహాకాయం మహాబలం తం సమీక్ష్యైవ తే సర్వే దిక్షు సర్వాస్వస్థితాః. గొప్ప బుద్ధి, మహావేగము, పెద్ద శరీరము, అధికమైన బలము కల యా హనుమంతుని చూచినంతనే వారందరును అతని చుట్టూను నలువైపులా నాక్రమించిరి. తైస్తైః ప్రహరణైర్భీమైరభిపేతుస్తతః తస్య పంచాయసాస్తీక్ష్ణాః పీతముఖాః శరాః. వారందరును భయంకరములైన ఆయా ఆయుధములతో హనుమంతునిపై బడిరి. శిరస్సుత్పలపత్రాభా దుర్ధరేణ నిపాతితాః సతైః పంచభిరావిద్ధః శరైః శిరసి వానరః. అప్పుడు దుర్ధరుడను వాడు ఇనుముతో చేయబడినవియు, క్రూరములను, గరకు గలవియు, అగ్రభాగమున అనగా బంగారు నీరు పూసియుండుటచే పచ్చగా నున్నవియు, కలువరేకుల బోలు కాంతి కలవియును అగు
5 బాణములను హనుమంతుని తలపై ప్రయోగించెను. ఆ 5 బాణములు తన శిరస్సున నాటుకొనగా హనుమంతుడు 10 దిక్కులు నిండుకొనున్నట్లు గట్టిగా అరచుచూ ఆకాశమునకెగిరెను. ఉత్పపాత నదన్ వ్యోమ్ని దిశ దశ వినాదయన్ తతస్తు దుర్ధరో వీరస్సరథ సజ్జ కార్ముకః. పిదప బలపరాక్రమశాలియు గొప్ప బలము కలవాడును అగు దుర్ధరుడు వింటినెక్కుపెట్టి రథముతో కూడా నాతనిపై కురికి 100 కొలది వాడి బాణములను ప్రయోగించెను. కిరణ్ శరశతైస్తీక్ష్ణైరభిపేదే మహాబలః సకపిర్వార యామాస తం వ్యోమ్ని శరవర్షిణం. రాక్షసులు తనపై గురించుచున్న యా బాణవర్షమును హనుమంతుడు శరత్కాలమున వర్షించుచున్న మేఘమును వాయువు సులభముగా నడ్డగించిన అట్లడ్డగించెను. వృష్టిమంతం పయోదాంతే పయోదమివ మారుతః ఆర్ద్యమానస్తతస్తేన దుర్ధరేణా నిలాత్మజః. వేగవంతుడైన హనుమంతుడా దుర్ధరునిచే బీడింపబడిన వాడై తిరిగి యుద్ధము చేయసాగెను. చకార కదనం భూయో వ్యవర్ధత చ వేగవాన్ సదూరం సహసోత్పత్య దుర్ధరస్య రథే హరిః. వానరుడైన హనుమంతుడు మిక్కిలి వేగము కలవాడై ఆకాశమున మిక్కిలి దూరమున కెగిరి పర్వతముపై పిడుగుపడినట్లా దుర్ధరుని రథముపైకి దుమికెను. నిపపాత మహావేగో విద్యుద్రాసిర్గిరావివ తతస్స మధితాస్తాస్వం రథం భగ్నాక్షకూబరం. అంత దుర్ధరుని రథము యొక్క నొగలును ఇరుసును విరిగినవి, దానికి గట్టిన 8 గుర్రములను చచ్చినవి. ఆ రథము నుండి క్రిందబడి దుర్ధరుడును చచ్చెను. విహాయన్యపతద్భూమౌ దుర్ధరస్త్యక్త జీవితః తం విరూపాక్షయూపాక్షౌ దృష్ట్వా నిపతితం భువి. దుర్ధరుడు చచ్చి నేలపై బడిపోవుటను చూచి ఎదిరింప శక్యము కానివారును శత్రువులను మర్దింపగలవారును అగు విరూపాక్ష యుపాక్షులిరువురును మిక్కిలి కోపించి హనుమంతునిపై బడిరి. సంజాత రోషౌ దుర్ధర్షా ఉత్పేత తురరిందమౌ సతాభ్యాం సహసోత్పత్య నిష్ఠితో విమలేంబరే. హనుమంతునితో పాటు విరూపాక్ష యుపాక్షులిరువురును ఆకాశముపై కురికిరి. వారు 2 నుప గుదియలతో గొప్ప బాహువులు కల హనుమంతుని రొమ్ముపై గొట్టిరి. ముద్గరాభ్యాం మహాబాహుర్వక్ష శబిహతః కపిః తయోర్వేగవతో వేగం వినిహత్య మహాబలః. మహాబలుడును గరుత్మంతునితో సమానమగు పరాక్రమము కలవాడును అగు హనుమంతుడా ఇరువురి వేగము నడిచి తిరిగి భూమిపైకి దిగెను. నిపపాత పునర్భూమౌ సుపర్ణ సమవిక్రమః ససాల వృక్షమాసాద్య తముత్పాట్య చ వానరః. ఆ వానరుడొక మద్ది చెట్టును చేరి దాని నూడబెరికి దానితో వీరులగు నా ఇరువురు రాక్షసులను కొట్టి చంపెను. తావుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజః తతస్తాం స్త్రీన్ హతాన్ జ్ఞాత్వా వానరేణ తరస్వినా. మిక్కిలి వేగముగల హనుమంతుడా ముగ్గురిని చంపుటను తెలిసికొని మహావేగముగల ప్రగసుడు వేగముగా నా వానరునిపై బడెను. అభిపేదే మహావేగః ప్రసహ్య ప్రగసో హరిం భాసకర్ణశ్చ సంక్రుద్ధ శూలమాదాయ వీర్యవాన్. పరాక్రమవంతుడగు భాసకర్ణుడును మిక్కిలి కోపించి శూలమును గ్రహించి హనుమంతునిపై బడెను. ఏకతః కపిశార్దూలం యశస్వినమవస్థితం పట్టిసేన సితాగ్రేణ ప్రగసః ప్రత్యయోధయత్. ప్రగసుడొక ప్రక్కగా నుండి వాడి మొనగల అడ్డకత్తిని గ్రహించి కపిశ్రేష్ఠుడును గొప్ప కీర్తి కలవాడును తన పైకి వచ్చిన వాడును అగు హనుమంతునితో పోరొనరించెను. భాసకర్ణశ్చ శూలేన రాక్షసః కపిసత్తమం
సతాభ్యాం విక్షతైర్గాత్రైరసృగ్ధిగ్ధ తనూరుహః. భాసకర్ణుడు శూలముతో నా కపిసత్తముని బొడిచెను. ఆ హనుమంతుడట్లు ప్రగస భాసకర్ణులచే దాడితుడై అవయవ రోమములన్నీయును రక్తముతో నిండగా బాలసూర్యునితో సమానమగు కాంతితో దేజరిల్లుచు మిక్కిలి కోపించెను. అభవద్వానరః క్రుద్ధో బాలసూర్య సమప్రభః సముత్పాట్య గిరేశృంగం సంమృగ వ్యాళ పాదపం. వీరుడును వానరోత్తముడును హనుమంతుడట్లు కోపించి మృగములతోనూ పాములతోనూ వృక్షములతోనూ గూడుకొని ఉన్న ఒక పర్వత శిఖరమును ఊడబెరికి దాని నా ఇరువురు రాక్షసులపైని పడవేసి చంపెను. జఘాన హనుమాన్ వీరో రాక్షసౌ కపికుంజరః గిరిశృంగ వినిష్పిష్టౌ తిరసస్థౌ బభూవతుః. తతస్తేష్వ వసస్నేషు సేనాపతిషు పంచసు. గిరిశృంగముచే నూరమాడబడిన యా రాక్షసులిరువురును అడ్డముగా బడిపోయిరి. అశ్వైరశ్వాన్ గజైర్నాగాన్ యోథైర్యోథాన్ రథైరథాన్ సకపిర్నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్. ఈ విధముగా ఆ సేనానాయకులైదుగురును మరణించిన పిదుప హనుమంతుడు గుర్రములచే గుర్రములను కొట్టియు ఏనుగులపై ఏనుగులను వైచియు యోధులపై బడవైచియు రథములతో రథములను కొట్టియు సహస్రాక్షుడగు నింద్రుడు అసురులను సంహరించినట్లు ఆ సైన్యమునంతటినీ నశింపజేసెను. హతైర్నాగైశ్చ తురగైర్భగ్నాక్షైశ్చ మహారథైః హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధ మార్గా సమం తతః. చచ్చిపడిన ఏనుగులతోనూ గుర్రములతోనూ విరిగిపడిన రథములతోనూ హతులైన రాక్షసులతోనూ ప్రదేశము నిండి ఉండుటచే మార్గము కప్పబడి నడచుటకు అవకాశము లేకుండెను. తతః కపిస్తాన్ ధ్వజనీపతీన్ రణే నిహత్య వీరాన్ సబలాన్ సవాహనాన్ సమీక్ష్య వీరః పరిగృహ్య తోరణం కృతక్షణః కాల ఇవ ప్రజాక్షయే. వీరుడైన హనుమంతుడు పరాక్రమవంతులగు నా 5 సేనాపతులను వారి చతురంగ బలములతో కూడా నశింపజేసి తిరిగి వనద్వారము కడకుబోయెను. అప్పుడాతడు ప్రజలు నశించు యుగాంతకాలమందలి యముని వలె గానవచ్చెను. ఇది శ్రీమత్ సుందరకాండము 46వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.